పోయేటట్లేదు ముఖ్యమంత్రి భాష. కేసీఆర్ చేసిన పనులు ఏమి ఉపయోగం కావాలి, నవ్వుకుంటున్న ప్రజలను సొలిగి ఉండాలి. వెంట ఉన్న వాళ్ళే అసహించుకుంటున్నారు, ఇప్పకన అడ్డుగా కూర్చున్న వాళ్ళే. ఇది మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? కమాండ్ కంట్రోల్ ఉపయోగం లేదు కేసీఆర్ మామూలు నిఘా పెట్టడానికి. మరి పెట్టిన వచ్చి నిఘా నువ్వు నిఘా పెట్టడానికి అని చూసుకున్నావంట రోజు 18 గంటలు ఏమో ఆ పని చేస్తున్నావునంట. ప్రతిపక్ష నాయకుల పని నిఘా పెట్టే పని చేస్తున్నాడు కూర్చొని. కేసీఆర్ మహాకి ఒకసారి ఇనాగ్రేషన్ పోయిండు, ఆ తర్వాత ఒకసారి పోయిండు. అక్కడ చేయాల్సింది పని పోలీసు. కేసీఆర్ చేయించాల్సిన పని చేయించాడు కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో జ్ఞానం శాంతిభద్రత విషయం. ఇవాళ నువ్వు చేయకుండా పనులు చేస్తున్నట్టు వాడు కూర్చొని అందుకని శాంతి భద్రతలు కంట్రోల్ జరుగుతుంది. 50% పెరిగింది. ఏ వ్యవస్థ ఆ వ్యవస్థగా పనిచేసే పని ఉండదు. నీ మూర్ఖత్వం వల్ల, నీ అజ్ఞానం వల్ల ఈ అనంతాలు జరుగుతుంది. ఇంకా ఏం మాట మూర్ఖం మాట. 2 సంవత్సరాలు అయింది మీ చేతికి వచ్చి ప్రగతి భవన్. ఇది ప్రగతి భవన్ బాత్రూమ్ ఏం కట్టిండు, బుల్లెట్ ప్రూఫ్ సిగ్నల్ మీద మాట్లాడుతున్నాను. చూపించాలని తీసుకుపోయి ఇప్పుడు తీసుకుపోయి మేము చేసినాము అప్పుడు ఆరోపణలు మీరు చూపించండి, మీరు చూపిస్తున్న పట్టండి ఆధారాలు. ఇప్పుడు మరో కమిషన్ వేసి ఎక్కువ చేయరా? దాన్ని ఇప్పుడు ప్రగతి భవన్ పైన కమిషన్ ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్ పైన కమిషన్ వేసారా? విచారణ సెక్రటేరియట్ ఉపయోగం లేదు భావన. నిజమే, నీ దృష్టిలో ప్రజలకు ఉపయోగపడే ఏది కూడా ఉపయోగపడేది కాబట్టి దృష్టిలో కేసీఆర్ పెట్టిన కేసీఆర్ కిట్ కావచ్చు, కేసీఆర్ పెట్టిన రైతు బంధు కావచ్చు, కేసీఆర్ ఇచ్చిన గొడ్ల పెంపకం దానికి ఇచ్చిన గొడ్లు కావచ్చు, చేపల పెంపకం దానికి ఇచ్చిన చేపలు కావచ్చు, ఇవన్నీ కూడా మీ దృష్టిలో నిరుపయోగమైన పథకాలు. ప్రజలకు ఇచ్చిన 24 గంటల కరెంట్ కావచ్చు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఇచ్చిన మంచినీళ్ళు కావచ్చు. నిజమే, ఇవన్నీ మీ దృష్టిలో నిరుపయోగమైనవి. ఎందుకంటే ఇలా దేంట్లో కమిషన్ రాదు కదా. నీకు కమిషన్ వచ్చే పనులు చేస్తేనే ఉపయోగపడేవి. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయి. అందుకే నీకు ఎందుకు అది నచ్చుతలేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ మీరు పెడదామని చర్చ. నువ్వు చర్చ పెట్టినా పెట్టకపోయినా జూబ్లీహిల్స్ ప్రజలు దానిపైన ఓటైపోతున్నావు. అది నీకు భయం అవుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలు ఏ ఇంటికి పోయినా ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం, ఈ వయసు ఆ వయసు ఏ తేడా లేకుండా అందరు ఏకగ్రీవంగా కేసీఆరే కావాలి, మళ్ళీ కేసీఆరే రావాలి. ఈ 2 సంవత్సరాల నుంచి ఒక పైసా పని మేము చూడలేదు. ఈ 2 సంవత్సరాలుగా ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, మాకు ఒక పని చేస్తుందని మేము చూడలేదు. చూసే కొద్దిమంది ఉన్నారు. ఎవరు అంటే నువ్వు నీ చేత కూలగొట్టబడ్డ ఇళ్ళ బాధితులు, ఈ హైడ్రా చేత కూలగొట్టబడ్డ ఇళ్ళ బాధితులు కొద్దిమంది ఆ ప్రాంతం తల రాసుకుంటున్నారు. ఆ పక్కన సున్నం చెల్లించే వాళ్ళు, చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు, పేదలు ఉండే ప్రాంతం అదే కాబట్టి గావాలు కనబడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏమైనా పనిచేసింది అంటే ఆ చేసింది అని చెప్పడం గాలి కనబడుతున్నారు. ఇంకొకటి పోలీస్ బాధితులు కనబడుతున్నారు. అడ్డగోలుగా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో కేసులు పెడుతూ చట్టాన్ని చేతిలో తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలలాగా పనిచేస్తున్న కొద్దిమంది పోలీస్ అధికారుల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ విధంగా కనబడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏమైనా పనిచేసింది అని చెప్పే మా వర్గాలు ప్రతి ఒక్కరు చెప్తాను. ఏ ఇంటికి పోయినా సార్ కేసీఆర్ ఉండగా మా ఇంటికి కరెంట్ బిల్ 500 వచ్చింది, ఇప్పుడున్నది 2500 వచ్చింది అని చెప్తున్నారు. సార్ కేసీఆర్ ఉండగా మనుషులకు బిల్లు లేకుండా మాకు మనుషుల బిల్లులు 12,000, 15,000, 20,000 పంపుతున్నారు.
ఉపయోగపడే పనులు కనబడుతున్నాయి. ఇంకా దరిద్రంగా తను చేసింది చెప్పుకోవడానికి లేక కేటీఆర్ ఏదైతే ఛాలెంజ్ చేస్తుండో అభివృద్ధి మీద పదం మాట్లాడదామని మా చంద్రబాబు నాయుడు చేసిండు, మా రాజశేఖర రెడ్డి చేసిండు. సిగ్గనిపించదా? నువ్వు పెద్దలు తీసుకొని నేను మునగానే వచ్చినాక నాయన చేసింది తాత చేసింది చెప్పుకుంది కదా. పైగా నిజమైన వాళ్ళ మొదటి నుంచి ఆమె గుర్తు పెరిగినోడా అంటే నోటికి వచ్చిన బూతులు ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరు తిట్టిన తిట్లు రాజశేఖర రెడ్డి సోనియమ్మ తిట్టింది అయినా సోనియమ్మ నాడు బలిదేవత కనబడ్డది, రాజశేఖర రెడ్డి రాక్షసులాగా దుర్మార్గులాగా కనపడ్డాడు తినకు. ఇప్పుడు మరొకసారి దేవుడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు చేసిన పనులకు ఈయనే వారసుడు. అసలు పూర్తిక పొంతనేమో ఉందా మాట్లాడితే? జూబ్లీస్ ఉప ఎన్నికల్లో నువ్వు ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? ఈ బస్తీ పోతే ఆడేమో సమస్యలు ఉంటే నేను గుర్తించిన ముఖ్యమంత్రిగా నా దృష్టికి వచ్చినాయి, ఇది ఏదైనా పరిష్కారం చేస్తా చెప్పాలి. ఇంకా పెద్ద అబద్ధం. సికింద్రాబాద్ ప్రజలు కూడా నమ్ముకుంటున్నారు. సికింద్రాబాద్ 4,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన 4 రూపాయలు ఇవ్వాలి ఇప్పటివరకు. ఎన్నికల కాంచి సికింద్రాబాద్ 4 రూపాయలు లేదు ఇప్పటివరకు కంటోన్మెంట్. అక్కడ మాట్లాడుకోరు, అక్కడ చెడు చెప్తూనే ఉన్నారు. అన్ని అబద్ధ మాటలు నమ్మకుండి ఎన్ని పూర్వపోకు మాటలు నమ్మకుండి అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. ఒకరికి ఇక్కడ చక్కటి అక్కడి చక్కటి. హైదరాబాద్లో 5 రూపాయలు పెట్టి డెవలప్ చేసామా? ఇంకా ఆదాయం అభివృద్ధి చేసినాం మేము. మెట్రో మేము వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వెంటబడి రోజుకోసారి సమీక్ష చేసి పూర్తి చేసి మేము ప్రారంభం చేసినాం. 70% పని మేము వచ్చి పూర్తి చేసి అది ఎవరు ప్రారంభించినా ఏ ప్రభుత్వం ప్రారంభించినా ప్రజలకు ఉపయోగపడే పథకాలు కొనసాగాలి కాబట్టి అది అవసరమైంది. కాబట్టి హైదరాబాద్కు దాని విస్తరణ కూడా అనేకమైన చర్యలు తీసుకున్నాం. నువ్వు వచ్చి నీ మూర్ఖత్వం వల్ల నిజంగా ఏ ప్రాంతాలు అవసరం ఉందో ఆ ప్రాంతాలు చేయకుండా హైదరాబాద్ నుంచి నాశనం చేస్తున్నాం. కనీసం ట్రాఫిక్ కంట్రోల్ చేయడం చేత కావట్లేదు. పోల్చుకుంటున్నారు ప్రజలు, అప్పుడే కూడా పెట్ట ఉంది. ఇప్పటికీ కాలేజీ పిల్లలకి 100 మంది 150 మంది స్కూల్ పిల్లలకి తిన్నాం. 700 మంది రైతులు చంపాం. నీ చేతన పరిపాలన వల్ల, నీ అసమర్థత వల్ల కళాశాల యాజమాన్యాలను ఇబ్బంది పెట్టి, పిల్లలు ఇబ్బంది పెట్టి 5 రోజులు వాళ్ళ పాఠాలు పోగొట్టి లక్షలాది కుటుంబాలకి తిండి లేకుండా చేసినాం. ఆ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగస్తులు నేను భయపెట్టించిన అడుగుతా. ఏ భయపెట్టిస్తావు? ఎంతకాలం భయపెట్టిస్తావు? ఒక్క మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది. రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది. జూబ్లీస్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది, తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది. ఆ గందరగోళం నుంచే ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు. సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. నిజమే, ఓటు ఖాయాన్ని ఒప్పుకున్నాం, రెఫరెండం కాదు అని. దాంట్లో తేలిపోయింది. అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు.
దానివల్ల ఇంకా ఇంకా తప్పులు ఎక్కువ చేస్తున్నాం తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ మూర్ఖ భాష, ఈ అజ్ఞాన మాటలు, ఈ బూత్ మాటలు బంద్ చేస్తే మంచిది. రేవంత్ రెడ్డి ఎప్పటికీ అదే పదవులు ఉంటా, ఎప్పటికీ నా చుట్టూ పోలీసులతో ఉంటా ప్రజలు అసహించుకునే దశ వచ్చింది. ఈ భాషకు, ఈ పని విధానానికి ఎంత ఉన్నవాళ్ళే మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు మాకు. మేము తలదించుకోవాల్సి వస్తుంది, మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. మమ్మల్ని అడుగుతున్న ఎదురైన వాళ్ళు ఏం భాష మీ ముఖ్యమంత్రిది, ఏం మాట్లాడుతున్నాడు అంటే మేము తలదించుకుంటున్నామని చెప్పి నేను సరిగ్గా నీ మంత్రులు, నీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నాను. నువ్వు వేస్తున్నదని నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా, నువ్వు పోలీసులు వాడినా, నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఏం చేసినా జూబ్లీస్లో నువ్వు గెలవడం సాధ్యం కాదు. స్పష్టం అయిపోయింది. రేవంత్ రెడ్డి నువ్వు ఫ్రస్ట్రేషన్లో పోయి ఇంకా ఇట్లా నేను ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతా అనుకుంటే నేను చరిత్ర క్షమించదు. అన్నిటి కూడా నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. చేసిన ప్రతి తప్పుకు, మాట్లాడిన ప్రతి మాటకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా భాష మార్చుకొని మాట్లాడితే మంచిది. కేటీఆర్కు సమాధానం చెప్పలేక కేటీఆర్ పోతేనేమో బ్రహ్మాండంగా జనం బ్రహ్మాండం పడుతున్నారు. ఎటు చూసినా యోగుల కేరీతలు కనబడుతున్నాయి. నువ్వు పోతే స్పందన లేదన్న ఏడుపు కనబడుతుంది. నిజమే, ఉండదు. నువ్వు పరిపాలనలో ఉన్నావు కాబట్టి సహజంగా ఉండదు. పైగా ఆయన చేసే పని లేదు కాబట్టి, నీ వల్ల ఉపయోగం పొందిన ఎవరు లేదు కాబట్టి అక్కడ రావడం లేదు. పోతే దానికి తప్పు నీదేది కానీ అవతలకి కాదు. తప్పు నీది, కేటీఆర్ కాదు. నీకు జనం రాకపోవడానికి, నీకు జనం సపోర్ట్ కొట్టకపోవడానికి కాదు, కేటీఆర్ కాదు. నువ్వే, నీకు నువ్వే. నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్లో ఈ రకంగా మాట్లాడి ఆ పదవి గౌరవాన్ని తీయకు, తెలంగాణ గౌరవాన్ని తీయకు. ఇప్పటికే పోయింది. గుజరాత్, బీహార్ పోతే ఎలగొట్టే పరిస్థితి తెచ్చుకుంటుంది నోటితోని. దీన్ని ఎలగొట్టి పోగలేక వినిపించుకోండి. అరవై రావట్లేదు ఇంకా నీకు ఆ సామెత ఉండే. అదేంటి, వచ్చినాక భాష మాట్లాడి వాళ్ళ దగ్గర ఒప్పుకోవడం, వచ్చినాక మాట్లాడింది ఇప్పుడు అవతల వాళ్ళు తిట్టబట్టింది. వచ్చిన భాషలో, తెలిసిన భాషలోనే మాట్లాడుతున్నాయి. ఎందుకు అహంకారం? ఎందుకు? నీ అజ్ఞానానికి అధికారం చూడడానికి అహంకారం పెరిగిపోయింది. దాంట్లో నుంచి వస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి మంచి కేటీఆర్తో పోల్చుకోవడం మంచి. దాంతో నీ ఫ్రస్ట్రేషన్ తప్పుతుంది. కొంచెం పదవులతో రాదు ఎప్పుడు కూడా. మనుషులు గొప్పతనం, గౌరవం, పేరు, మంచి పేరు పదవులతో రాదు. చేసే పనులతో వస్తుంది, ప్రవర్తనతో వస్తుంది, మాట్లాడే మాటతో వస్తుంది. అవి నేర్చుకోవాలంటే కేటీఆర్ నుంచి చేశారు. అందుకంటే మంచి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి భాష మార్చుకుంటే మంచుకుంటే చెప్పి మేము గ్యాస్ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తాం. ఒకప్పుడు హైదరాబాద్లో బీజేఆర్, చంద్ర రెడ్డి హైదరాబాద్ బ్రదర్స్ అయితే కిషన్ రెడ్డిను కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ తయారయ్యారు హైదరాబాద్లో. అలా మాటగా మీరు ఉంటారు, తెలివి ఉన్నారు. అంతేగితే మీ ఇద్దరు ఎవరైనా కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అంటే నాకు అర్థం ఉంది. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన కూడా సమాన హోదాలు ఉన్నాడు. మీరిద్దరు బాధ్యులు. హైదరాబాద్ అభివృద్ధికైనా తెలంగాణ అభివృద్ధికైనా మీరిద్దరు బాధ్యులు. మీరిద్దరు బ్రదర్స్ అవుతారు కదా. ఇద్దరికి ప్రతిపక్షంగా ఉన్న కేటీఆర్ ఎట్లా అవుతారు?
మీ బ్రదర్, పైగా మోడీ శిష్యులు మీరిద్దరు, ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా బడే బాయ్ అని చెప్పినావు నువ్వు. అంటే ఆయనకు కిషన్ రెడ్డి ఆందోళన నాకు మోడీతో పెట్టాలి కానీ బ్రదర్ అనేది కిషన్ రెడ్డితో పెట్టడం నాకు సమాన హోదా కాదు అనుకుంటున్నాను. మోడీ బడే బాయ్ మీ ఇద్దరికి, హైదరాబాద్ బ్యాడ్ బ్రదర్స్ మీరిద్దరు అవుతారు. హైదరాబాద్కి ఎదురా, తెలంగాణ మొత్తానికి ఎదురా మీరిద్దరు అవుతారు. లేదంటే మీ దాంట్లో ఇంకా ఇంకో చోట రాయినాడు బండి సంజయ్, ఆయన అవుతాడు మీ దాంట్లో. ఎందుకంటే ఏముంది, ఆయన ఒక్కొక్క తీరు ఉంటాయి. ఆయన చెప్తాడు, నేను కేసు పెడతాడు, ఈయన చెప్పగానే ఆయన పెడతాడు, ఈయన మాట్లాడితే ఆయన అదే మాట్లాడతాడు. బండి సంజయ్ ముఖ్యమంత్రికి తబలా కూర్చుంటాడు. మీదే కేటీఆర్ ఎట్లా చూసినా కాదు, ఎట్లా సంబంధం లేదు. అందరికీ తెలుసు ఎవరు మాట్లాడిస్తారో తెలుసు, ఎవరు మాట్లాడిస్తారో అందరికీ తెలుసు. అది పట్టించుకున్న ముచ్చటే కావాలి. అది రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నాల్లో, ఆ ఫ్రస్ట్రేషన్లో చేస్తున్న ప్రయత్నాలు కూడా అది. అధికారులుగా దేవాలయాల నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున అధికారాలు వచ్చాయి, కానీ అందులో కూడా అవినీతి చేశారు. చేయొచ్చు, అన్నిటి కమిషన్ వేస్తున్నాడు కదా, వస్తాయి. 2 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు? రాత్రి తెలిసిందా? కళ్ళకు వచ్చి చెప్పలేదు ఎవరు? చిల్లర మాటలు ఉంటున్నాయి, ఇవే చిల్లర మాటలు, చిల్లర వేషాలు. కమాండ్ కంట్రోల్కి జరుగుతుంది. 2 ఏళ్ళ నుంచి అల్లే కూర్చుంటున్నావు. నేను దొరికిందా కూర్చి కింద ఏమన్నా? ప్రజలు నమ్ముకుంటున్నారు ఈ మాటల గురించి. మాకు కూడా బాధ కలుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కింద దగ్గరగా మాట్లాడితే ఎట్లా మనకు అందరి గౌరవం అవుతుంది కదా, మనందరి ముఖ్యమంత్రి కదా అని. రాజకీయంగా ఏమన్నా కానీ రాష్ట్రం పరువు పోతుంది కదా. ఇంత గొప్పగా తలెత్తుకొని నిలబడ్డ తెలంగాణ 10 ఏళ్లలో భారతదేశానికి అనేక రకాల ఆదర్శంగా ఇవాళ వీళ్ళ ఆదర్శమైన పరిస్థితి. ఒక రాష్ట్రానికి పోతే ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబట్టే పరిస్థితి. ఇంత అవమానానికి వాస్తవానికి ఆలోచన వస్తుందా లేదా? నీ నిలబెట్టి బీహార్ నుంచి నీ మంత్రులు మీకు తీసుకున్నాడు అంటే ఇంత అవమానం. దాని నుంచి పగలబడిందా ఈ పని మన కూతురు పని మన మాటలు అసలు విషయం కాదు. ఇక కేవలం బీహార్లో తప్పించారు, ఎన్నికల తర్వాత అసలు తప్పిస్తలేదు భయం ఇవ్వలేనట్టుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో వస్తున్నాయి ఇప్పటికీ ఇన్ని కూడా సంబంధం లేని ఉదాహరణ పొందలేని మాటలు దానివల్ల వస్తున్నాయి. ఇతరులకు చెప్పుకుంటారు, ఆల్రెడీ అయిపోయింది, నేను ఎందుకు ఉందంటే నేను ఎందుకు ఉందని చెప్పుకుంటారు. ఈయన నమ్ముకున్నారు కూడా చెప్పుకుంటారు. బహుశా అవన్నీ వింటున్నటువంటి మధ్యన దానివల్ల వస్తున్న ఫ్రస్ట్రేషన్ ఈ పిచ్చి మాటలు వస్తుంది. రోజు అడుగుతున్నాను అందరం కేసీఆర్ ప్రజలకు కేసీఆర్ తయారైంది. చాలా మందికి మీకు అర్థం కావట్లేదు. కేసీఆర్ లేదని మీరు అనుకుంటూ కేసీఆర్ మీకు అర్థం కావట్లేదు. మీరు ఏ ఇంటి మీద కేసీఆర్ కనబడుతున్నారు, వాళ్ళే ఉపన్యాసం ఇస్తారు. మాకు చేసే ప్రతి ఒక్కరు కేసీఆర్ పేరు మీదే వస్తుంది. వాళ్ళకి తెలియదు ఆ కేసీఆర్ ఒపీనియన్ కేసీఆర్ బదిలీలో వచ్చిందని వాళ్ళకి తెలుసు. అదే నువ్వు కొంచెం అసలు నువ్వు అదే చెప్పిన చూపించు ఒకసారి మందరిని కూడా చూపించు. 2 ఏళ్ళు పట్టిందా తెలవడానికి? కమాండ్ కంట్రోల్లో నిఘా పెడతారని చెప్పి తెలవడానికి, కాలేజ్ 1లో బాత్రూమ్ ఉందని తెలవడానికి 2 ఏళ్ళు పట్టిందా నీకు? ఇలా చిన్న విషయాలు తెలుసుకోవడానికి 2 ఏళ్ళు పడితే నువ్వు ఏం ముఖ్యమంత్రి ఏం చేస్తావు? అది ఉంటే కాదు, మిమ్మల్ని అందరూ తీసుకుపోయి చూపించి బయట పెట్టాలి కదా. ఇది ఉంది అని ఎవడన్నా త్రిజోడి కట్టుకున్నారు, డబ్బు దాచి పెట్టుకోవడానికి స్ట్రాంగ్ రూమ్ కట్టుకున్నారంటే విధంగా బాత్రూమ్ కూడా కూలర్ రూమ్ పెట్టుకున్నారు. సార్ దేనికి ఆ మాట దేనికి వచ్చింది? దేనితో మాట్లాడే మాట, లేక మాట్లాడే మాట
బాత్రూమ్కు పులుగు అనేది ఇది ఆశ్చర్యం. ఇది నవ్వుకుంటా తిరిగేటోళ్ళ సోయి కూడా ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడే మాట. మీరు జూబ్లీస్ ఎన్నికల్లో ఇంకేమైనా భూగర్భ గృహాలు నిర్మాణం చేస్తున్నారు ఇదేదో అంటాడు వాడు తెలివి ఉన్నాడు. గద్ద తెలివి కూడా లేకపోతే ఎట్లా బాత్రూమ్ పెట్టుకున్నారు నవ్వుకుంటారు కదా. చూపించాలి మరి దొరికిన కమిషన్ లేదా దాని మీద వాల్చమైన నువ్వు చెప్పిన దాని మీద కమిషన్ కమల్ కంట్రోల్ కమిషన్ చేసి ఎక్కువ చేయరాదు. మీరు జూబ్లీస్ ఎన్నికల్లో హైదరాబాద్ మొత్తంగా చూపెడుతున్నారు. ఒకవైపు హైదరాబాద్ అనుకూలంగా ర్యాలీలు కూడా నడుస్తూ ఉన్నాయి. మరోవైపు సీఎం హైదరాబాద్ ఏం తప్పు చేసిందో నిజాల కమిటీ వేద్దామని అన్నారు. దీంతో మీ కామెంట్? ఆయన వేసుకుంటే ఆయన చేతులు నేను దాన్ని ఓడి అవుతాడు. నువ్వు వేసే కమిషన్లో నాకుందా, నువ్వు వేసిన పెట్టే కేసులో నాకుందా వేసుకోవని ఓడుతున్నాడు. హైదరాబాద్ పూసి మేము చూసినది హైదరాబాద్ భూతంలో మింగేస్తుంటే ప్రతిరోజు దాని దెబ్బతిన బాధ్యతలు వచ్చి మాట్లాడుతుంది కదా. అవును హైదరాబాద్ లాభపడుతుంది అంటే తప్పకుండా మూసి నదిలో ఇల్లు కడుతుంటే కూడా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు ఇష్టపడతారు. లేదా వీళ్ళు అన్న తిరుపతి రెడ్డి ఇష్టపడతాడు, లేదా పూరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇష్టపడతాడు, లేదా వివేక్ వెంకటస్వామి ఇష్టపడతాడు. ఇంకా హైదరాబాద్ నిబంధనల ప్రకారం కూల్చాల్సిన కూడా కూలగొట్టకుండా ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషపడి ర్యాలీలు చేస్తుండొచ్చు. ఎందుకు చేయరు? చేస్తారు. ప్రజా సమస్యలపై మా ఎమ్మెల్యేలు మా మాత్రం నన్ను ప్రశ్నిస్తే మీకేం చెప్పారు? ఎవరు చెప్పినాం గలవాడిని అడుగుతున్నాను. అసలు మిమ్మల్ని ప్రశ్నిస్తే కూడా తప్పలేదు. మా ముఖ్యమంత్రి వాళ్ళు కావట్లేదు, ముఖ్యమంత్రి చేత కావట్లేదు ఒక ఆయన ఏకంగా ప్రపంచ బ్యాంకే ఉత్తరం రాసింది. ఏకంగా ప్రపంచ బ్యాంకే ఉత్తరం రాసింది. మా నియోజకవర్గంలో వరద వచ్చి కొట్టకపోయింది, మా ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేడు, 100 కోట్లు ఏంటి మాకు అప్పు అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఉత్తరం రాసిండు. దానికి ఆయన చెప్పాలి సమాధానం. ఆయన అడిగితే మాకు బాధ లేదు, అడగమనే చెప్తున్నాం. గలవాడి నేనే చెప్తున్నాం మేము కూడా. మీరు రిపోర్టర్గా మీరు కూడా 15 నిమిషాలు ఉన్నారు. డ్రగ్స్ వల్ల జరుగుతున్న నేరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఒక్కటి చూసినామా? ఈ 2 ఏళ్లలో ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు డ్రగ్స్ వల్ల గుర్తుండాలి కదా. మాట్లాడండి. మీ కమిషనరే కదా స్వయంగా చెప్పాడు. మీ ఇద్దరు కమిషనర్లు 50% నేరం పెరిగింది హైదరాబాద్లో. దేనివల్ల? డ్రగ్స్. నువ్వు వచ్చినావు, నీ వెనకాల డ్రగ్స్ వచ్చినాయి. ఆ మత్తులో అసలు నువ్వు మాట్లాడేదే డ్రగ్స్ మత్తులో మాట్లాడుతున్నా అంటున్నావు. ముఖ్యమంత్రి మాటలే డ్రగ్స్ మత్తులో మాట్లాడే వాడి మాటలు ఉన్నాయి. స్వయంగా అంత సోయిదంతో మాట్లాడు ముఖ్యమంత్రి నిజంగా స్పృహలో మాట్లాడారు. ఆ డ్రగ్స్ మత్తులో ఉండి వచ్చే మాట మాట్లాడుతున్నాను. అందుకే మీ గ్యాంగ్లే పెరిగిపోయినాయి హైదరాబాద్లో పట్ట పగలు. ఇప్పటికి ఎన్ని చూసినాం మనం? ఒక 100 హత్యలు చూస్తుంటాం. జరిగినాయా? కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి చూస్తున్నట్లా తొక్కి పడేసాం కదా ఇక్కడికక్కడ. నువ్వు వచ్చినావు పోలీసు పని పోలీసు చేయకుండా నీ పోలీసు విధులలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి మంచి ఆఫీసర్ తీసి పక్కన పడేసి మీరు చేసిన నిర్వాహకం వల్లనే డ్రగ్స్ పెరిగినాయి, నేరం పెరిగినాయి. ఇవన్నీ సాక్ష్యాలే ఉన్నాయి, మీ అధికారులు రిపోర్ట్లే ఉన్నాయి. హైదరాబాద్ వరద రాకుండా కింద బావుల నుంచి లక్షల లీటర్లు కింద నుంచి పోయినట్టు చేస్తున్నాం. హైదరాబాద్ లో వరదలు రాకుండా సిస్టమ్ కొత్త సిస్టమ్ తీసుకొచ్చినాను. మరి చూసులే నేను చూలే చూస్తే చెప్పాలి వెనకెళ్ళి తీసుకుపోతున్నాడు నేను. మరి ఈ జనాలు చెప్పొచ్చు ఏదో మనం చూలే. మరి లేని దాన్ని ప్రచారం చేసుకుంటాడు, చేసిన దానికి ప్రచారం చేసుకోవాలి. చాలా మంది నేతలు ఆయన మాట నీకు ఏ మాట ఒక్కట్లేదు. నువ్వు వచ్చి చాలా మంది ఉంటావు పార్టీ తీసుకోవాలి. సర్వేలకి పైసలు తీసుకుంటారు, అందుకే వాళ్ళకి అనుకూలంగా ఇచ్చింది. ఆయన ఎన్ని పైసలు పెట్టి చేయించుకున్నా అనుకూలం వస్తలేదు.
అందుకని ఆయన ఏడుపు. అందరికంటే ఎక్కువ ఆయన చేసుకుంటూ సర్వే రోజు చేసుకుంటుండు, ఇంటి చేసుకుని తెప్పించుకుంటున్నాడు. ఆ సర్వే వచ్చిన కొద్దీ మెంటల్ అవుతున్నాడు. దాంతో వచ్చి పిచ్చి పిచ్చి అని మాట్లాడుతున్నాడు. రైట్, థ్యాంక్ యూ.